ఫస్ట్ వంశీ గారికి కంగ్రాచులేషన్స్ సార్. ఇటీవలే మీరు కార్ రిలీజ్ చేయడం, దీపావళికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మళ్ళీ దివాళీ ఒకసారి బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇది ఒక కాసుల వర్షం అనుకుంటాం. మళ్ళీ కాసుల వర్షం. థ్యాంక్ యూ. లాస్ట్ టైం కూడా అన్నట్టున్నారుగా కాసుల వర్షం ఇది కూడా కురుస్తుంది. థ్యాంక్ యూ. సో ఒక సినిమా తీయటం ఎంత కష్టమో దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం కూడా అంతే కష్టం అవుతున్న పరిస్థితి ఇది. పెద్ద స్టార్స్ కూడా తమ సినిమాల్ని పబ్లిసిటీ చేసుకోవడం కోసం షూటింగ్లు కూడా పక్కన పెట్టేసి చేస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే పుష్పనే అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ గారు దేశం మొత్తం తిరుగుతూ చేస్తున్నారు. కానీ ఇది ఒక చిన్న సినిమా. దీంట్లో మెయిన్ క్యాస్ట్ చూస్తుంటే ఒక వెన్నెల కిషోర్ గారు, తర్వాత అనన్య ఇలాంటి వాళ్ళు ఉన్నారు. తన సినిమాకి తనే ప్రెస్ మీట్కి రాకపోవటం ఏంటి సార్? అంటే పబ్లిసిటీ ఆయన వస్తే ఎక్కువ బాగుంటుంది కదా, ఆయన సినిమాకి ఆయన వస్తే రాకపోవటం ఏంటి అని? లేదు, రాకపోవటం అనేం లేదు. సో బేసిక్లీ షూటింగ్లో ఉన్నాడు ఆయన. చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. అంటే అలా అని మేము బిజీ కాదని కాదులే, కానీ బట్ ఇవాళ ఆల్రెడీ డేట్స్ లాక్ అయినాయి. నాకేంటంటే ఒక 2-3 డేస్ బ్యాకే ఒక టీజర్ అనౌన్స్ చేసేద్దాము, లేట్ అవుతున్నాం, ఎందుకంటే మా అన్న రాబోతున్నాడు. అన్న వచ్చాడంటే మొత్తం ఇంత అన్నే కవర్ చేసేస్తాడు మా పుష్పరాజు. అందుకని ఇంక ఇప్పుడు రిలీజ్ చేసేద్దాం, అట్లీస్ట్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది మూవీ గురించి. అండ్ పుష్పక్ డోర్స్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఒక 10 డేస్కో 12 డేస్కో అప్పుడు మళ్ళీ దెన్ వీ కెన్ స్టార్ట్ బ్యాక్ ప్రమోషనల్ యాక్టివిటీ అన్నాం. సో హీల్ జాయిన్ దెన్. రాకపోవటం అంటే ఏం లేదు, రావాలనే కోరుకున్నారు. అంటే దీనికంటే ముందు జరిగిన ఈవెంట్ కూడా ఆయన రాలేదు అసలు? అవునా, నాకు ఐడియా లేదు. యా, అప్పుడు యూఎస్లో ఉన్నారా? సో ఓకే, అది కిషోర్ గారిని అడగొచ్చు కదా. మా ఆయన వస్తే అడుగుదేమో, ఆయన రాలేదు కాబట్టి అడుగుతున్నాను. నెంబర్ ఉంది కదా. ఓకే సార్. డైరెక్టర్ గారు, చంటబ్బాయి తాలూకా అంటున్నారు. గతంలో మనం చూసాం మెగాస్టార్ చిరంజీవి గారిది చంటబ్బాయి. అదొక ఫన్, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, చాలా బాగా చేశారు కదా. సో ఇప్పుడు ఈ సినిమా మన వెన్నెల కిషోర్ గారితో చేస్తున్నారు. చూస్తేనే కొద్దిగా క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది అంటున్నారు కదా. ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు పరమానందే శిష్యులు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేసినా కామెడీగా ఉంటుంది. ఫినిషింగ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే వాళ్ళు మహా ఋషులను లేదా ఇంకోటనో ఎట్లాగైతే థ్రిల్ ఇస్తారో మనకి, ఇది కూడా అలాంటిదే. డిటెక్టివ్ అనగానే ఇంతవరకు మనకి ఒక షాడోలో ఉండి రకరకాల వ్యక్తులను చూసాం, సీరియస్గా ఉండే వ్యక్తులు. ఒక కమెడియన్ కూడా, ఒక పరమానంద శిష్యులు చేసేది కూడా ఎట్లాగైతే ఉంటుందో వీళ్ళకి ఒక క్రైమ్ది అప్ చెప్పారు. అది ఎలా ఫినిష్ చేశాడు, ఎలా థ్రిల్ ఇచ్చాడు అనే దాని మీద ఇక్కడ ఏంటంటే వెన్నెల కిషోర్ గారా లేకపోతే ఇంకొకరా అనేది కాదండి. ఆయన కూడా హీరోగా కన్నా కూడా ఒక పాత్ర ఇది. ఇందులో అందరికీ సమానంగా ఉంటాయి. సో అందుకోసం అన్నమాట. ఇప్పుడు షెర్లాక్ హోమ్స్లో ఇందాక గీతా గారు చెప్పినట్టు ఇక్కడ ముగ్గురికి షేర్ అవుతుందండి ఆ టైటిల్. షెర్లాక్ హోమ్స్ అంటే మన పుస్తకాలు ఫస్ట్ నుంచి చదువుతున్నాం కాబట్టి దానివల్ల మనకు తెలుసు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు పేర్లు మిక్స్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ చంటబ్బాయి తాలూకా ఏంటంటే, చంటబ్బాయిలో కూడా ఆయన ఒక పరమానంద శిష్యులాగా చేస్తాడండి. పిచ్చి పిచ్చి అంటే ఒక చార్లీ చాప్లో చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వాళ్ళకి తెలియకుండానే చేస్తారు ఒక అమాయకత్వంతో. అది కాస్త మనకి చాలా థ్రిల్ ఇచ్చే అంశం అవుతుంది అందుకోసం. ఆడియన్స్ అంటే శ్రీకాకుళం అనేది ఆ పదం రిజిస్టర్ అవుతుంది, అదే పలకటానికి వస్తుంది. మిగతా పదం పలకాలంటే కష్టం అవుతుంది కదా. మీరు మంచి అడిగారు. వంశీ గారు మాకు చెప్పింది కూడా అదే. ఇప్పటికీ కూడా షెర్లాక్ హోమ్స్ అంటే తెలియని చాలామంది ఉన్నారు కదండి. దానికోసం ఒక క్యాప్షన్ పెడదాము, ఇంతకుముందు క్యాప్షన్ లేదు దీనికి, పెడదాము అని చెప్పిన తర్వాత మాకు అందరికి ఇష్టమైన ఒక పేరు రాయమని చెప్పారు ఆయన. మాకు అందరికి పిఠాపురం తాలూకా ఇష్టమైన పేరు ఒకటి ఉంది కదండి. ఇంకా పవన్ గారు చంటబ్బాయి తాలూకా అని పెడితే ఇమీడియట్లీ సార్ ఆయన ఫైనలైజ్ చేశారు.